మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు S&S ఆన్లైన్ యాప్ అండ్ S&S పబ్లికేషన్స్. మైసెల్ఫ్ వెంకటేష్ పార్మంచాల, ఇండియన్ ఎకానమీ ఫ్యాకల్టీ. మన ఇండియన్ ఎకానమీకి సంబంధించింది ఆల్మోస్ట్ 8+ years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా, అటు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. మన S&S ఏదైతే చెప్పుకున్న ఆన్లైన్ యాప్ ద్వారా, S&S పబ్లికేషన్స్ ద్వారా మీ అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం అమ్మ. ఏంటది? రాబోయే బడ్జెట్ February 1 ఏందమ్మా, February 1, 2023-2024కి సంబంధించి ఆ బడ్జెట్కి సంబంధించిన సెషన్స్ ఏదైతున్నాయో వెరీ ఇంపార్టెంట్ టర్మినాలజీస్, వెరీ ఇంపార్టెంట్ అలొకేషన్స్, బడ్జెట్ అలొకేషన్స్ అన్నీ కూడా మన యొక్క S&S ఆన్లైన్ యాప్ ద్వారా మీరు అందరూ కూడా వినొచ్చు. సో ప్లీజ్ బీ గెట్ రెడీ. అండ్ ద బంపర్ ఆఫర్ ఈజ్ నాట్ ఓన్లీ ఇండియన్ బడ్జెట్ బట్ ఆల్సో తెలంగాణ బడ్జెట్. ఈ యొక్క తెలంగాణ బడ్జెట్ వచ్చేసి మనకి February 1 నుంచి ఆ తెలంగాణ బడ్జెట్ కూడా నేనే చెప్పడం జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ మీ అందరికీ తెలిసింది కదా, తెలంగాణకి సంబంధించిన ఆ యొక్క నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. Group 4 రిలీజ్ అయింది, Group 2 రిలీజ్ అయింది, Group 3 రిలీజ్ అయింది, అప్కమింగ్ Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. అండ్ ఎవరైతే ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, పర్టికులర్గా Group 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బడ్జెట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఈ బడ్జెట్ ఏదైతే ఉందో, ఇండియన్ బడ్జెట్ ఏదైతే ఉందో, అటు ఏపీపీఎస్సి వాళ్ళకి, టీఎస్పీఎస్సి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ టీఎస్పీఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ వీకే ఉంది కాబట్టి, ఓకేనమ్మా. సో ఏపీపీఎస్సి వాళ్ళు ఎక్కడా కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. మన బడ్జెట్ వచ్చినప్పుడు ఆ ఏపీ బడ్జెట్ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. బట్ ఇనిషియల్గా మనకి ఫస్ట్ వీక్లోనే ఈ యొక్క తెలంగాణ బడ్జెట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ తెలంగాణ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ అనేది సపరేట్గా నేను డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. Group 4 full course ఆన్లైన్ వీడియో క్లాసెస్ కేవలం 999 రూపాయలకే విత్ 10% డిస్కౌంట్ అవైలబుల్. అండ్ ఈ ఆఫర్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. తెలంగాణ Group 2 ఫుల్ కోర్స్ జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా కూడా ఇవ్వబడుతుంది ఫర్ ఓన్లీ 1999 రూపీస్ మాత్రమే. అండ్ ఈ ఆఫర్ కూడా 1 year వ్యాలిడిటీ ఉంది. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఈ కోర్సులో మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆన్లైన్ ఫుల్ కోర్స్ ఫర్ ఓన్లీ 3999 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ హైకోర్ట్ ఆన్లైన్ కోర్స్ విత్ 6 months వ్యాలిడిటీ ఫర్ ఓన్లీ 999 రూపీస్. తెలంగాణ జేఎల్ పేపర్ 1 విత్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపీస్ మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అయితే దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. దీనికి కూడా పేపర్ 1కి సంబంధించిన జనరల్ స్టడీస్ బుక్స్ 4 ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అయితే పేపర్ 1కి సంబంధించిన జనరల్ స్టడీస్ 4 పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 4999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. దీనికి సంబంధించి కూడా జనరల్ స్టడీస్కి సంబంధించిన 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి విచ్ ఆర్ రిలేటెడ్ టు పేపర్ 1. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్కి సంబంధించిన మెటీరియల్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. జనరల్ స్టడీస్కి సంబంధించి 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి. ఇది పేపర్ 1కి సంబంధించిన బుక్స్. తెలంగాణ గురుకుల సోషల్ సైన్స్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. జనరల్ స్టడీస్కి సంబంధించిన 4 పుస్తకాలు విచ్ ఆర్ పేపర్ 1 ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ టీఆర్టీ ఎస్డిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ.
తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ కి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, ఇలా ఏ ప్యాకేజ్ అయినా కేవలం 1699 రూపాయల మాత్రమే. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్టీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, దీనికి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, ఏ ప్యాకేజ్ అయినా సరే కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఈ ఆఫర్స్ ని గనక మీరు పొందాలి అని అనుకుంటే ఇమ్మీడియట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి SNS పబ్లికేషన్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ ని మీరు పొందొచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్స్ 8070555777, 9032064822. సో ఈరోజు ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి సార్ అంటే, ఇప్పుడు డైరెక్ట్గా ఆ బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క అలొకేషన్స్ ఏదైతే ఉన్నాయో, బడ్జెట్కి సంబంధించిన ఆ కేటాయింపులు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి డైరెక్ట్గా అర్థమవుతాయా? డైరెక్ట్గా అర్థమవ్వవు. సో అందుకే మనకి బడ్జెట్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట, అది కాన్సెప్ట్స్ అనొచ్చు, లేదంటే బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క ఫండమెంటల్స్ ఏంటమ్మా, ఆ యొక్క ఫండమెంటల్స్ ఏదైతున్నాయో, ఆ కాన్సెప్ట్స్ ఏదైతున్నాయో టర్మినాలజీస్ అంటామమ్మా. ఓకేనా? ఆ యొక్క పర్యాయ పదాలు, ఆ భాషలకి సంబంధించిన ఆ టర్మినాలజీస్ అన్నీ కూడా మనం ఇనిషియల్గా ఈ సెషన్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్కి సంబంధించిన చారిత్రాత్మక అంశాలు ఏంటి, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, మిగులు బడ్జెట్ అంటే ఏంటి, సమతుల్యత బడ్జెట్ అంటే ఏంటి, లోటు బడ్జెట్ అంటే ఏంటి, అసలు రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, అదే రెవెన్యూ లోటు అంటే ఏంటి, లేకపోతే మనం చెప్పుకున్న ఫిస్కల్ డెఫిసిట్స్, కోస లోటు అంటే ఏంటి, ప్రాథమిక లోటు, సో క్యాపిటల్ బడ్జెట్ అంటే మూలధన బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ అంటే ఏందని చెప్పేసి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలమ్మా. సో ఈ సెషన్లో, ఇనిషియల్ సెషన్లో ఫస్ట్ మనకు ఆ బేసిక్ ఫండమెంటల్స్, ఎందుకంటే డైరెక్ట్గా బడ్జెట్ అనేది చదివితే ఎవ్వరికి కూడా అర్థం కాదు, 100% ఎవరికి కూడా అర్థం కాదమ్మా. సో ఈరోజు అంతా కూడా చూసుకుంటే ఈ అప్కమింగ్ 2 or 3 సెషన్స్ అన్నీ కూడా మీకు ఈ ఫండమెంటల్స్, టర్మినాలజీస్ అనేది మీ అందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది. సో హోప్ యు ఆర్ వెరీ మచ్ క్లియర్. సో ఈ ఫండమెంటల్స్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి, దెన్ విల్ జస్ట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ఏదైతే February 1st రిలీజ్ అవ్వడానికి మాకు ఒక 2-3 days టైం పడుతుంది కదా, ఆ బడ్జెట్ అంతా కూడా ప్రిపేర్ అవ్వడానికి. మీకు అర్థమయ్యే విధంగా ఆ బడ్జెట్ అనాలిసిస్ చేయాలంటే డెఫినెట్లీ ఇట్ టేక్స్ 2-3 days టైం. సో ఈ లోపల మీరందరూ కూడా ఈ టర్మినాలజీస్ అన్నీ కూడా ఒక అవగాహన పెట్టుకోండి. సో ఇది మనకి ఆల్రెడీ TSPSC కానీ APPSCకి సంబంధించిన కానీ ఆ యొక్క గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో కూడా మనకి బడ్జెట్ అనేది ఉంది, మెన్షన్ చేశారు క్లియర్గా. అది గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయినా సరే, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయినా సరే, గ్రూప్ 3 ఎగ్జామినేషన్ అయినా సరే. సో క్లియర్గా కాన్సెప్ట్స్. సో మనం డైరెక్ట్గా వెళ్ళిపోదామా ఆ యొక్క బేసిక్ అనేది? ఎస్, విల్ జస్ట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద సమ్. ఓకేనా? సో ఎలికేటెడ్ ద బడ్జెట్. ఓకే, చూడండి ఆ బడ్జెట్ గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం డైరెక్ట్గా ఆ క్లాస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందమ్మా. ఎస్, అసలు బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, బడ్జెట్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవించడం జరిగింది. సో ఎక్కడ మనకి ఆరిజినేట్ అయింది, ఎక్కడి నుంచి మనకి ఆరిజినేట్ అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో బడ్జెట్ అనే వర్డ్ వచ్చేసి ఫ్రెంచ్ పదం అమ్మ. ఏం పదము? బడ్జెట్ అనే వర్డ్ వచ్చేసి ఫ్రెంచ్ వర్డ్ ఏదైతే ఉందో, ఫ్రెంచ్ పదం ఏదైతే ఉందో, బొగాటే. ఎవడమ్మా? బొగాటో ఏదైతే ఉందో, ఆర్ బొగాటే ఏదైతే ఉందో, ఆ బొగాటే అనే వర్డ్ నుంచి మనకి ఆవిర్భవించడం జరిగింది. బొగాటే అంటేదమ్మా అది బ్యాగ్ అని అర్థమా. ఓకేనా? సో ఫ్రెంచ్ వర్డ్ బ్యాగ్. సో ఏదైతే మనం చెప్పుకున్న సంచి అనమాట. అందుకే చూడండి, ఇంతకుముందు మనము ఆ యొక్క నిర్మలా సీతారామన్ గారు కానీ లేకపోతే P. చిదంబరం గారు కానీ సూట్ కేసు పట్టుకునేవాళ్ళు, బ్యాగ్లో ఆ యొక్క బడ్జెట్కి సంబంధించిన పత్రాలు, ఆ పేపర్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అందుకే ఆ యొక్క వర్డ్ అనేది వచ్చింది. కానీ మీ అందరికీ కూడా కొంతమంది భారత రాజ్యాంగం గురించి కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అవేర్నెస్ ఉన్నవాళ్ళు, సో మీ అందరికీ కూడా మనకి ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదం ఏదైతే ఉందో, ఆ వర్డ్ ఏదైతే ఉందో, ఆ పదం ఏదైతే ఉందో ఎక్కడా కూడా, ఓకేనమ్మా, ఎక్కడా కూడా మన భారత రాజ్యాంగంలో
మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదమ్మా. మన భారత రాజ్యాంగంలో మెన్షన్ చేశారా, మెన్షన్ చేయలేదా? మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. మరి ఏమనుంది మన భారత రాజ్యాంగంలో? సరే సార్ బడ్జెట్ లేదన్నారు కదా, మరి ఏమని మెన్షన్ చేసిందంటే ఆర్టికల్ 112 ప్రకారం అమ్మ. ఏ ప్రకారం? అధికరణ ప్రకరణ ఆర్టికల్ 112 ప్రకారం, ఆర్టికల్ 112 ప్రకారం ఏఎఫ్ఎస్ అనే వర్డ్ అనేది ఉందమ్మా. ఏఎఫ్ఎస్ అంటే ఏంది? యాన్యువల్. రాసుకోండమ్మా, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సార్ మరి బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క ఆవిర్భావన, పుట్టుక, ఆరిజినేషన్ చెప్పారు. మరి బడ్జెట్ డెఫినేషన్ ఏంది తెలుసుకుందాం, ఖచ్చితంగా తెలుసుకుందాం. కానీ బడ్జెట్ అనే వర్డ్ అనేది మన భారత రాజ్యాంగంలో అఫీషియల్గా అధికారికంగా లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత దెన్ విల్ జస్ట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకేనా? సో ఏఎఫ్ఎస్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. ఏమనుందమ్మా? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, వార్షిక, ఏమంటాం తెలుగులో వచ్చేసి వార్షిక ఆర్థిక ప్రకటన ఆర్ నివేదన. ఓకేనమ్మా? స్టేట్మెంట్ అంటే ఆ యొక్క ప్రకటన అనే గుర్తుపెట్టుకున్నామా. వార్షిక ఆర్థిక ప్రకటన అని చెప్పేసి చాలా క్లియర్గా మన బడ్జెట్ అనేది 112 మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి సార్ అసలు బడ్జెట్ అంటే ఏంటి? సో దీనికి సంబంధించిన ఏ అంశాలు అనేవి ఈ బడ్జెట్లో మెన్షన్ చేస్తారు, దాని డెఫినేషన్ ఏంటి, దానికి సంబంధించిన ఆ మీనింగ్ ఏందని చెప్పేసి మీకు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ బడ్జెట్కి సంబంధించిన ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క నిర్వచనం ఏదైతే ఉందో, ఆ డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇందాకే మనం చెప్పుకున్నాం, గుర్తుందా? ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ అంటే ఏందమ్మా? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి అదన్నా ఒకటే, లేదంటే బడ్జెట్ అన్నా కూడా ఒకటేనమ్మా. అయితే ఏంటి సార్ బడ్జెట్కి సంబంధించింది ఏంటంటే, ఎస్ మనకి ఏదైనా సరే ఈ బడ్జెట్కి సంబంధించిన ఏదైతే ఉందో అది పక్కన పెట్టండి అమ్మా. జనరల్గా మనకంటూ ఒక కుటుంబం అనేది ఉంది కదా. ఎస్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ ఫ్యామిలీ. మరి ఫ్యామిలీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి ఏమేమి ఉంటాయమ్మా? నెలవారీగా చూసుకుంటే, ఓకేనమ్మా, నెలవారీగా చూసుకుంటే ఒప్పుకుంటారా లేదా? ఎస్ వార్షికానికి కాదమ్మా, నెలవారీగానే చెప్తున్నాను. నెలవారీగా చూసుకుంటే ఖచ్చితంగా ఆదాయం అనేది ఉంటుందా లేదా? ఎస్ ఖచ్చితంగా వాళ్ళకి ఎర్నింగ్స్ అనేది ఉంటుందా లేదా? ఖచ్చితంగా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుందా లేదా? ఎస్ ఖచ్చితంగా ఏ కుటుంబానికైనా సరే, అది ఒకరైనా సరే, ఇద్దరైనా సరే, ముగ్గురైనా సరే, డెఫినెట్గా వాళ్ళకంటే ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది. అండ్ కేవలం ఆదాయమేనా? ఖచ్చితంగా ఆదాయంతో పాటు ఖచ్చితంగా వ్యయాలు అనేది ఉంటాయా లేదా? ఎస్ వ్యయాలు ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే అమ్మా ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. వీటిని మనం ఏమంటాం? ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో నెలవారీగా ఆదాయాలు, నెలవారీగా వ్యయాలు. అందుకే వచ్చే నెలకు వచ్చేసరికి మన బడ్జెట్ అనేది సరిపోతుందో లేదో అని చెప్పేసి చాలామంది ఆ యొక్క గృహిణులు ఎవరైతున్నారో, లేదంటే ఆ యొక్క కుటుంబ పెద్ద అని చెప్పేసి కొంచెం మనకి గబరపడుతుంటారు. ఓకేనా? కొంచెం మనకి ఫియర్ అవుతుంటారు. సో మనకు వచ్చేదేమో సంవత్సరం నెలకు వచ్చేసే మనకి 30,000 ఆదాయమో లేకపోతే 40,000 ఆదాయం అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఖర్చులు మాత్రం చూసుకుంటే మనకి 50,000 లేకపోతే ఈ యొక్క 55,000 అంటే అనుకోని ఖర్చులు ఉంటాయి కదమ్మా. అంటే ఏమని అర్థము? సింపుల్గా చెప్పాలంటే నెలవారీగా చూసుకుంటే ఆదాయాలు, వ్యయాలు. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎప్పుడైనా సరే కేవలం ఈ రెండిటితోనే మనకి ఇల్లు అనేది గడుస్తుందా అంటే కాదమ్మా. ఖచ్చితంగా ఇందులో మనకి కొన్ని అప్పులు అనేది కలిగి ఉంటాయి లేదా? ఎస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఖచ్చితంగా అప్పులు అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎందుకు? సపోజ్ వచ్చే నెలలో చూసుకుంటే మనకి ఒకవేళ మ్యారేజెస్ కానీ, వివాహాలు కానీ, ఫంక్షన్స్ కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ, ఇంటికి సంబంధించిన ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఆదాయానికంటే వ్యయాలు ఎక్కువగా ఉంటాయి లేదా? ఎస్ ఖచ్చితంగా ఉంటాయి. సో దీన్నే మనం ఏమంటాం అంటే మేనేజ్ చేయడం అనమాట. దీన్నే మనం ఏమంటాం? ఆ యొక్క ఆదాయాల్ని, వ్యయాల్ని ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మేనేజ్ చేయడాన్ని మనం బడ్జెట్ అని చెప్పేసి అంటాము. సో రెగ్యులర్గా ఎకానమికల్గా మనం ఇండియా యాజ్ ఏ హోల్గా తీసుకుని బడ్జెట్ చెప్తే మనకు అర్థం కాదమ్మా. ఇలా మనం జనరలైజ్డ్గా మనం డిస్కస్ చేసుకుంటే, అప్లికేటెడ్గా డిస్కస్ చేసుకుంటే బడ్జెట్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు అర్థమవ్వడం కోసం జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మరి అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఎలాగైతే ఒక కుటుంబం ఏదైతే ఉందో అలాగే ప్రభుత్వం అనేది కూడా ఉంటుందా లేదా? ఎస్ ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఆదాయ మార్గాలు అనేది ఉండాలా లేదా? ఎస్ ప్రభుత్వానికి కూడా రాబడి అంటామమ్మా. ఇక్కడ మనం ఆదాయం అంటాము, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించింది ఏమంటామా? రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాం. ఈ రిసిప్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ప్రభుత్వానికి. మరి నెలవారీగా ఉంటాయా,
వార్షిక వారీగా ఉంటాయా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ అనే వర్డ్ వినపడంగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 12 నెలలకి సంబంధించినది. అర్థమవుతుందా లేదా? 12 మంత్స్కి సంబంధించింది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ 12 మంత్స్ అనేది రాబోయే 12 నెలలకి సంబంధించిందా, ప్రస్తుత 12 నెలలకి సంబంధించిందా, గత 12 నెలలకి సంబంధించిందా, రాబోయే ఓకేనా? సో అప్కమింగ్ ఏదైతే మనం చెప్పుకున్న ఇయరా లేకపోతే ఫినాన్షియల్ ఇయరా? అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే మనం చెప్పుకున్నా అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి, రాబోయే ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఆ వార్షిక సంవత్సరం ఏదైతే ఉందో ఆ రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ అంటే మన ఫినాన్షియల్ ఇయర్ అనేది మీ అందరికీ తెలుసు అనుకుంటా కదమ్మా. ఏప్రిల్ 1 నుంచి ఎప్పటి నుంచి అమ్మా? ఆ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. ఇప్పుడు మనకి చూడండి, ఎస్ ఆల్రెడీ క్లాస్ వచ్చేసి నేను రికార్డ్ చేస్తుంది ఎప్పుడమ్మా? ఆల్రెడీ మనకి జనవరి ఎండింగ్ వచ్చేసి నేను క్లాస్ రికార్డ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి బడ్జెట్ అన్నాను అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి అమ్మా, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ప్రభుత్వం ఏదైతుందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఓకేనా, ఒక అంచనాకి రావడం జరుగుతుంది, ఒక ఎస్టిమేషన్కి రావడం జరుగుతుంది. మనకంటే యూనిఫామ్ ఇన్కమ్ ఉంటుందమ్మా, ఏకరూపంగా మనకి ఆదాయ మార్గాలు ఉంటాయి. కానీ ప్రభుత్వానికి అట్లా కాదు కదా, ఖచ్చితంగా ఆదాయాలు వ్యయాలు అనేది వేరీ అవుతూ ఉంటాయి. కానీ ఒక అంచనా వేసుకుంటుంది అనమాట, డ్రాఫ్ట్ వేసుకుంటుంది ఒక రకంగా చెప్పాలంటే. సరే ఇంతే ఆదాయాలు ఇంతే వ్యయాలు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం అనేది వ్యయం చేస్తుందా, ఇంతే రాబడులు వస్తాయంటే గ్యారంటీ లేదు. ఇప్పుడు కోవిడ్ టైంలో చూడండి, సో ఏమైపోయిందమ్మా? ఆదాయాలు తగ్గిపోయాయి, వ్యయాలు అనేది పెరిగిపోయాయి. అలాగే రాబోయే ఏదైతే ఉందో అప్కమింగ్ ఫినాన్షియల్ ఏదైతే ఉందో, అప్కమింగ్ ఫినాన్షియల్ అంటే ఏంటి? 12 మంత్స్కి సంబంధించిన ఆ యొక్క రాబడులు ప్లస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క వ్యయాలు ఏదైతే ఉన్నాయో ఏంటమ్మా, ఆ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం? బడ్జెట్ అని చెప్పేసి అంటాం. కోరిలేట్ చేసుకున్నారా ఇంతకుముందు చెప్పిన దానికి? సరే మరి ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఉందో పబ్లిక్ ఫినాన్స్ ఏదైతే ఉందో బడ్జెట్ ఏదైతే ఉందో ఇంతవరకేనా అంటే కాదమ్మా. మరి ఈ మధ్య చూసుకుంటే ప్రభుత్వం వచ్చేసి కొంచెం ఓకేనా ఈ యొక్క రుణాలు అనే దాని మీద ఉంటుందా లేదా? ఎస్, ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క రుణాలు ఏదైతే ఉన్నాయో, ఆ లోన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డెప్ట్ ఏదైతే ఉందో అది కూడా ఈ కేటగిరీ కిందకే వస్తుంది, ఈ స్కోప్ కిందకే వస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఆ పబ్లిక్ ఫైనాన్స్ దాని గురించి చాలా చెప్పుకోవచ్చమ్మా, కానీ మనకి అంతకు అవసరం లేదు కదా. ఏదైతే మనకి బడ్జెట్, రాబోయే బడ్జెట్ అనేది ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే మనము ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానమ్మా. మళ్ళీ సార్ ఇంకా చాలా ఉంది కదా, ఎక్స్టెన్సివ్గా ఉంది కదా బడ్జెట్ అంటే, ఇంకా చాలా ఉంది చెప్పుకోవచ్చు. కానీ అది మన మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మెయిన్ టాపిక్లో చెప్పుకుందాం, ఇక్కడ కాదు కదా. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటమ్మా? ప్రభుత్వానికి సంబంధించిన ఫర్ అప్కమింగ్ 12 మంత్స్కి సంబంధించిన రాబోయే ఏదైతే మనం చెప్పుకుంటున్నామో వార్షిక సంవత్సరానికి సంబంధించిన కానీ. సో ఒకవేళ ఫ్యూచర్లో ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగితే ఇది ప్రజెంట్ ఇయరా, పాస్ట్ ఇయరా, ఫ్యూచర్ ఇయర్ అంటే ఫ్యూచర్ ఇయర్. ఇప్పుడు అర్థమైందా? ఆర్టికల్ 112 అనేది ఏం చెప్తుందా అనేది. సో ఆర్టికల్ 112 ఏం చెప్తుందమ్మా? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఆ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ వార్షిక ఆర్థిక ఏదైతే మనం చెప్పుకున్న ప్రకటన నివేదన ఏదైతే ఉందో అది అప్కమింగ్ 12 ఇయర్స్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు వ్యయాలు. సార్ మరి ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు అంటున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు అంటున్నారు, అసలు ఏంటివి ఇది కూడా చెప్పుకుందాం, డీటెయిల్గా చెప్పుకుందాం. కానీ దానికంటే ముందు, ఎందుకంటే సబ్జెక్ట్ డైరెక్ట్గా వెళ్ళే కొద్దీ డెప్త్కి వెళ్ళే కొద్దీ కొంచెం కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుందమ్మా. సో ముందు మనము కొంచెం క్లాస్ అనేది మనకి హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేది తీసుకొని, కొన్ని చారిత్రాత్మక అంశాలు తీసుకొని దాన్ని డిస్కస్ చేసి దెన్ విల్ జస్ట్ డైరెక్ట్లీ జంప్ ఇంటూ దిస్ వన్. సో ఇది మాత్రం కొంచెం బేసికల్గా మీకు ఈ ఐడియా మాత్రం ఇచ్చానమ్మా. ఏప్రిల్ 1 గుర్తుపెట్టుకోండి, మార్చ్ 31. మరి ప్రతి సంవత్సరము బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం అనేది బడ్జెట్ అనేది ఎప్పుడు మనము ప్రజెంట్ చేస్తున్నాము, ఎప్పుడు అంటే ఫిబ్రవరి 1 అమ్మ 2017 నుంచి. ఎప్పటి నుంచి? 2017 అనేది చూసుకుంటే ఫిబ్రవరి 1 నుంచి మనకి 2017 నుంచి మనం బడ్జెట్ని ప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? బడ్జెట్ ఏదైతుందో అంతకుముందు 2017 కంటే ముందు మన వాళ్ళు ఏం చేశారు? ఫిబ్రవరి ఏదైతే ఉందో లాస్ట్ వర్కింగ్ డే, ఫిబ్రవరికి సంబంధించిన ఆ యొక్క లాస్ట్ వర్కింగ్ డే రోజున వాళ్ళు బడ్జెట్ని ప్రజెంట్ చేసేవాళ్ళు. అంటే ఏమర్థము? సరే ఇంకా ఫిబ్రవరి 1 కాబట్టి మార్చి తీసుకోండి. సో ఇప్పుడు చూడండి, మార్చి 1 నుంచి మార్చ్ 31 వరకే కదా మనకి ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంది, ఇంకా ఎక్స్టెండ్ అవుతున్నాయంటమ్మా. కానీ మనకి వార్షిక సంవత్సరం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1.
సో ప్రాబ్లం ఎందుకు సార్, ఎందుకు బడ్జెట్ ప్రజెంటేషన్ని ప్రిపోన్ చేయలేదమ్మా. బడ్జెట్కి సంబంధించిన ప్రజెంటేషన్ని ఏం చేశారు వాళ్ళు, ఫిబ్రవరి 1కి ప్రీపోన్ చేశారా లేకపోతే పోస్ట్పోన్ చేశారా? ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ప్రీపోన్ చేశారు. అంతకుముందేమో ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే అన్నారు. ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే అంటే ఏంది? సో ఫిబ్రవరి ఏదైతే మనం చెప్పుకున్నా ఐదర్ 28th కానీ, ఫిబ్రవరికి సంబంధించిన 28th కానీ, ఫిబ్రవరికి సంబంధించిన ఆ 29th కానమ్మా 28 లేకపోతే 29న వాళ్ళు ప్రజెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మనకి ఫిబ్రవరి 1న ప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మార్చి 1న అంతే కదా. ఇంకా మనం ఏం చేసుకుందామంటే ఇంకా అప్రాక్సిమేషన్ మార్చి 1 నుంచి మార్చ్ 31 మీద ఆ యొక్క బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్ ఉంటుందమ్మా. ఏముంటుంది? డిస్కషన్ ఉంటుంది, చర్చలు సమావేశాలు పార్లమెంట్లో అదే జరిగేది. డిస్కషన్ అనేది ఉంటుంది, డిబేట్ అనేది ఉంటుంది. డిస్కషన్ ఉంటుంది, డిబేట్ ఉంటుంది. దాని మీద అపోజిషన్ పార్టీస్ వాళ్ళు, రూలింగ్ పార్టీ వాళ్ళు, మంత్రులు వీళ్ళందరూ కూడా చర్చల సమావేశాలు జరుగుతారు. అదేమవుతుందంటే మార్చి 1 నుంచి పోస్ట్పోన్ అయిపోయి వీళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతే ఆ డిస్కషన్ వచ్చేసి 30 daysలో అయితే అయిపోయేదమ్మా. కానీ బడ్జెట్ ఆమోదించడానికి యావరేజ్గా మనం తీసుకునే టైము 45 రోజులు పడుతుంది. ఎంత టైం పడుతుంది? 45 days అని పడుతుంది. సో అందుకే ఏమైపోయిందంటే ఆల్రెడీ రావాల్సిన ఫినాన్షియల్ ఇయర్ వచ్చేస్తుంది కానీ బడ్జెట్ ఇంకా ఆమోదం అవ్వలేదు. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనే ఉద్దేశంతో ఫిబ్రవరి 1ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫిబ్రవరి 1 ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏమైపోయింది ఆటోమేటిక్గా, ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇక్కడ మనకి 28 రోజులు ఉన్నాయి ప్లస్ 30 days ఉన్నాయి. ఆన్ యావరేజ్గా తీసుకుంటే మనకి 58 days వరకు ఉన్నాయి. అంటే ఈ 60 రోజుల్లో మీకు నచ్చినంతగా చర్చించుకోండి. ఏప్రిల్ 1 వచ్చేసరికి మనం పూర్తి స్థాయిలో అలొకేషన్స్ అనేది చేద్దాము. ఇక్కడ దాదాపు మనకి 55 రోజులు మినిమం. దాని గురించి మీరు ఎంత చర్చించుకున్నా కానీ 55 days టైం ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎంత డేస్ టైం ఉందమ్మా? 30 days మాత్రమే టైం ఉంది. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల మన వాళ్ళు ఏం చేశారు, 2017 నుంచి ఓకేనా అరుణ్ జైట్లీ యొక్క ఫినాన్స్ మినిస్ట్రీ ఉన్నప్పటి నుంచి 2017 నుంచి ఫిబ్రవరి 1 నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. టెక్నికల్గా అమ్మా మనకి కాన్సెప్ట్ తెలిస్తే అర్థమయ్యే విధంగా చెప్తే ఏ సబ్జెక్ట్ అనేది ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోదామా. సో కానీ అమల్లోకి వచ్చేది ఎక్కడి నుంచి అమ్మా? ఆ యొక్క బడ్జెట్ అనేది అమల్లోకి వచ్చేది ఎప్పటి నుంచి మాత్రం? మనకి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలో కేటాయింపులు జరుగుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క సెక్షన్కి ఎంత అలొకేట్ చేస్తారని చెప్పేసి. అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంకా బడ్జెట్కి సంబంధించిన అంతా కూడా చూసుకుంటే ప్రభుత్వానికి పరిపాలన ఏదైతుందో, అభివృద్ధి ఏదైతుందో, సంక్షేమం ఏదైతుందో వీటన్నిటి కోసం ఖర్చులు ఉంటాయా లేదా, వ్యయాలు ఉంటాయా లేదా? ప్రభుత్వానికి 2 కళ్ళు ఏంటమ్మా? ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమం. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. సో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖచ్చితంగా వేయించాలి. లైక్ హైవేల నిర్మాణం కోసం కానీ, సీపోర్ట్ల నిర్మాణం కోసం కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం కానీ, ప్రాజెక్ట్స్ కానీ, అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ. ఇది కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అప్లై చేయాలి. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది దేనికి సంబంధించింది? విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు వాళ్ళకి సంబంధించిన సంక్షేమార్థం కూడా, అండ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. సో మిలిటరీకి సంబంధించిన ఎక్స్పెండిచర్స్, దేశ భద్రత, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీటన్నిటికి కూడా ఖర్చులు చేయాల్సి వస్తుంది. సో మీ అందరికీ కూడా ఒక అవగాహన కల్పించానమ్మా అసలు బడ్జెట్ అంటే ఏందనేది. జస్ట్ ఇంకా ఇంట్రడక్షన్లో ఉన్నాం. సో నెక్స్ట్ ఇంకా చారిత్రాత్మక అంశాల్లోకి మనం పూర్తి స్థాయిలో వెళ్ళిపోదాం. సో ప్రభుత్వ విత్తశాస్త్రం ఆర్ బడ్జెట్కి సంబంధించిన ఏదైతే ఉందో సేమంటామో పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పేసి అంటాం. సో ప్రభుత్వానికి సంబంధించిన రాబడి అన్నానా లేదా? గవర్నమెంట్కి సంబంధించిన రెవెన్యూస్. ప్రభుత్వానికి సంబంధించిన వ్యయం అన్నానా లేదా? ప్రభుత్వానికి సంబంధించిన రుణం ఏదైతుందో ఈ 3 కలిస్తే మనకి బడ్జెట్. అండ్ ప్రభుత్వానికి సంబంధించిన విత్త నిర్వహణ ఇవన్నీ కూడా ఆ కేటగిరీ కిందకి వస్తుందమ్మా. వదిలేసేయండి ఇవన్నీ కూడా. సో 112 సో చెప్పారు కదా. సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 గుర్తుపెట్టుకోండి. మన భారతదేశం స్వాతంత్రానంతరం మన భారతదేశంలో ఇప్పుడు కొంచెం హిస్టారికల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇందులో నుంచి బేసిక్ లెవెల్లో చూసుకుంటే ఖచ్చితంగా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా. సో ఇక్కడ చూసుకుంటే మనకి అసలు బడ్జెట్ అనేది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంటే ఇండిపెండెన్స్ తర్వాత స్వాతంత్రానంతరం మన బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడమ్మా. ఎవరు? షణ్ముగం చెట్టియార్. వినే ఉంటారు కదా షణ్ముగం చెట్టియార్ గురించి. 1947 నవంబర్ 26 అమ్మ. 1947 నవంబర్ 26న మనకి ఈ యొక్క బడ్జెట్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరమ్మా? షణ్ముగం చెట్టియార్. క్రెడిట్. దాదాపు 200 కోట్లతోని బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో సగం కేటాయింపులు వచ్చేసి మనము ఆ యొక్క రక్షణ రంగానికి కేటాయించడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ అనమాట. దాదాపు 50% ఆ యొక్క బడ్జెట్ కేటాయింపులు అనేది మనకి రక్షణ రంగానికి కేటాయించిన మొట్టమొదటి బడ్జెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ అనమాట. ఇప్పుడంటే చాలా తక్కువ ఉంది. మేబీ 15% 20% ఉండొచ్చు. కానీ ఒకప్పుడు చాలా అధికంగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా? సో చాలామంది అనుకుంటారు
వేరే వ్యక్తి అని చెప్పేసి కాదమ్మా, జాన్ మత్తయ్ అని చెప్పేసి ఉంటుంది, కాదు. సో ఇంకా చాలామంది వ్యక్తులు ఉంటారు. మీకు ఒక డౌట్ రావాలి, ఎవరు సార్? మరి బ్రిటిష్ ఇండియా కాలంలో, ఏ కాలంలోమా అసలు బడ్జెట్ అనేది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎప్పుడు? బ్రిటిష్ ఇండియా కాలంలో అమ్మ ఎప్పుడు ప్రవేశపెట్టారు? రీజనల్ బడ్జెట్ అనేది చాలా సందర్భాల్లోనే ఉంది, కానీ నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో ఆ బ్రిటిష్ ఇండియా కాలంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసమ్మా? మీకు గుర్తుందా లేదా? చాలామందికి ఇక్కడ వినే ఉంటారు ఈ వ్యక్తి పేరు, జేమ్స్ విల్సన్. ఎస్పెషలీ ఎవరైతే ఈ ఆదాయ పన్ను కడుతున్నారు కదా, ఎవరైతే మీరందరూ కూడా చాలామంది ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు కదా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇతన్ని తిట్టుకుంటారు. ఎందుకు? జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో, ఓకేనా, కేంద్రంలో బడ్జెట్ని ప్రజెంట్ చేశాడనమాట. ఇప్పుడు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశాడు, ఓకేనా. బడ్జెట్ని ఇంట్రడ్యూస్ ఎక్కడ? అప్పట్లో బెంగాలే కదా, ఎస్, బెంగాల్ ఏదైతే ఉందో బెంగాల్లో అతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, జేమ్స్ విల్సన్. మరి ఎందుకు సార్ మేము తిట్టుకోవాలంటే, మరి ప్రభుత్వానికి అనేవి ఖర్చులు ఉండాలి, కరెక్టే, ప్రభుత్వానికి వ్యయాలు ఉండాలి. మరి ఆదాయ మార్గం ఏంటి? ఎస్, అతని ఆదాయ మార్గం ఏం చేసుకున్నాడు తెలుసా? ఎస్, ప్రజల యొక్క ఆదాయం పన్ను. సో భారతదేశంలో ఆదాయ పన్నుని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఏంటమ్మా? జేమ్స్ విల్సన్. కావాలంటే ప్రత్యక్ష పన్నుల్లో మీరు డిస్కస్ చేసుకునేటప్పుడు ఇది ఉంటుంది చూడండి. సో ఆదాయ పన్నుని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మాత్రం జేమ్స్ విల్సన్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఆ వ్యయాలు ఉన్నాయి కాబట్టి, ఆ యొక్క ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి కాబట్టి, అర్థమైంది కదమ్మా. ఆ యొక్క వ్యయాలు ఏదైతున్నాయో ఆ వ్యయాలు అనేది ఉన్నాయి కాబట్టి, సో దానికి తగ్గట్టు ఆదాయం అనేది సమకూర్చాలా లేదా? ఎస్. సో బడ్జెట్ అంటే ఏంది? సో రాబోయే 12 నెలలకి సంబంధించిన వ్యయాలు ఉంటాయి, రాబోయే 12 నెలలకి సంబంధించిన ఆదాయ మార్గాలు ఉంటాయి. సో వాటన్నిటిని కూడా సమతుల్యంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే మనం బడ్జెట్ అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో షణ్ముగం చెట్టియార్, జేమ్స్ విల్సన్, ఆఫ్ కోర్స్ వాళ్ళకి సంబంధించిన పిక్చర్స్ కూడా మీకు చూపిస్తానమ్మా, కంగారేం పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఎస్, వీటికి సంబంధించిన అన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఈ పిక్చర్ చూడంగానే మీకే కొంచెం క్లారిటీ అనేది వచ్చేయాలమ్మా. ఈ పిక్చర్ చూడంగానే ఆటోమేటిక్గా మీకు రావాలి. సో ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ మార్గం కనిపిస్తుందా లేదా? ఎస్, ప్రభుత్వానికి సంబంధించిన ఆ రెవెన్యూ రిసోర్సెస్ అనేది కనిపిస్తుంది, ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క ఎక్స్పెండిచర్స్ అనేది కూడా కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటున్నాం? బడ్జెట్ అని చెప్పేసి అంటాము. సో మళ్ళీ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం సార్ అంటే చారిత్రాత్మక నేపథ్యము మరి టైప్స్ ఆఫ్ బడ్జెట్స్. అదైన తర్వాత ఇంకొక వీడియో మీకు అంతా కూడా క్లియర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా, విద్య, వైద్యం, రీసెటిల్మెంట్, పునరుస్థాపకం, ఓకేనమ్మా. సో ఇది కాకుండా పరిపాలనకి సంబంధించింది, మిలిటరీకి సంబంధించిన వ్యయాలు, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఉంటాయమ్మా. సో జస్ట్ ఇట్స్ ఎ పిక్చరల్ రిప్రజెంటేషన్, అదేం పెద్ద మీరు ఇది అవ్వాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్కి సంబంధించిన బడ్జెట్, సో ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారు, అట్ ద సేమ్ టైం కార్పొరేట్ కంపెనీ నుంచి కార్పొరేట్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇక చాలా రకాల పన్నులు ఉంటాయమ్మా, ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి, ఫీజులు ఉంటాయి, ఫైన్లు ఉంటాయి, ఓకేనా, రుసుములు ఉంటాయి. ఇలా చాలా ప్రభుత్వానికి కూడా సొంత ఆదాయ మార్గాలు ఉంటాయి. సో ఓకేనా, ఇప్పుడు చూశారు కదా ఈ యొక్క టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, మరి ఇందులో నుంచి కూడా ఆదాయం వస్తుంది కదా ప్రభుత్వానికి. సో అది ప్లస్ ప్రభుత్వానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్, హౌసింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ కూడా ఉంటాయమ్మా, ఓకేనా. యా, సో చూసారా జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి. ఎస్, 1860 క్లియర్గా కనిపిస్తుంది కదా, 1860లో అని చెప్పాను కదా. ఎస్, 1860లో జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి బడ్జెట్ని మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి అనమాట ఇతను, ఓకేనా. సో జనరలైజ్డ్గా చెప్తున్నానమ్మా. ఓకే సార్, మరి స్వాతంత్రానంతరం బాగానే చెప్పారు, అంత బాగానే ఉంది. షణ్ముగం చెట్టియార్ అని చెప్పేసి అన్నారు. ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ అన్నాను, రిసిప్ట్స్ అన్నారు, ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ కాల్డ్ బడ్జెట్ అని చెప్పేసి అన్నారు. ఓకే, బాగానే ఉంది. మరి తర్వాత నెక్స్ట్ వ్యక్తి ఎవరు, ఓకేనా. సో మనకి నెక్స్ట్ వ్యక్తి ఎవరమ్మా? ఎస్, 1947 తర్వాత బడ్జెట్ని ప్రజెంట్ చేసింది. 1947 ఇండిపెండెన్స్ అప్పుడు మాత్రం చేసిందమ్మా. స్వాతంత్రానంతరం చేసిన వ్యక్తి ఎవరమ్మా? స్వాతంత్రానంతరం చేసిన వ్యక్తి ఎవరు? ఎస్, ఎవరమ్మా? ఎస్, షణ్ముగం శెట్టి. సో శెట్టి అని చెప్పేసి ఇక్కడ జస్ట్ ఇలా రాస్తున్నామా, చెట్టియార్ అని చెప్పేసి వదిలేని. మరి మన భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? January 50, 1950, Jan 26 కదమ్మా. ఎస్, అంటే రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిందంటే ఏంది? ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క రిపబ్లిక్ అంటాము, గణతంత్రం అని చెప్పేసి అంటాం. స్వాతంత్రం అనేది ఇండిపెండెన్స్ తర్వాత బడ్జెట్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా? షణ్ముగం చెట్టియార్. కానీ గణతంత్రం తర్వాత, రిపబ్లిక్ అయిన తర్వాత మన భారతదేశం అనేది డెమోక్రటిక్ అయిందా, రిపబ్లిక్ అయిందమ్మా? రిపబ్లిక్. ఇంకా డెమోక్రటిక్ కావాలి. ప్రజాస్వామ్య దేశం అనేది ఎలక్షన్ జరిగింది 1952లో. మరి భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది 1950లో. మరి ఆ యొక్క రిపబ్లిక్ గణతంత్రం అయిన తర్వాత, ఓకేనా, సో చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా? ఎస్, జాన్ మత్తయ్. కనిపిస్తుందా మీ అందరికి కూడా? జాన్ మత్తయ్. సో ఎక్కడో విన్నట్టుంది కదా జాన్ మత్తయ్. ఎస్, ఐ థింక్ ఫస్ట్ రైల్వే మినిస్ట్రీ గుర్తుందా లేదా? 1946లో
మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ ఓకేనా అమల్లోకి వచ్చిన తర్వాత ఓకేనా అందులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో ఆ మినిస్టర్స్లో ఎవరున్నారమ్మా ఆ జాన్ మత్ అనే వ్యక్తి కూడా ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. క్లియర్ ఎవరీవన్? ఎస్, హీ సర్వ్డ్ యాజ్ ఎ రైల్వే మినిస్టర్. గుర్తొచ్చిందా లేదా? అండ్ టర్మ్డ్ యాజ్ ప్రెజెంటెడ్ 2 బడ్జెట్స్ అని చెప్పేసి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇండియాస్ ఫస్ట్ రైల్వే అండ్ ఫినాన్స్ మినిస్టర్. ఓకేనమ్మా, ఆఫ్టర్ ఏంది ఇండిపెండెన్సా లేదా బిఫోర్ ఇండిపెండెన్సా? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆర్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఏదైతే కేమ్ ఇంటూ ఎఫెక్ట్ అనమాట, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత. ఓకేనా, ఈవెన్ ప్రణాళికా సంఘం అంటాం కదమ్మా, ఆ ప్రణాళికా సంఘం యొక్క రూపకర్త అట్ ద సేమ్ టైం ఆర్బీఐ ఏదైతే ఉందో ఆ ఆర్బీఐకి సంబంధించిన ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం కదా, సారీ ఎస్బీఐకి సంబంధించిన ఏదైతే ఉందో వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం చాలా కీలక పాత్ర అనేది పోషించాడు అనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జాన్ మత్ వచ్చేసి ఎస్. నెక్స్ట్ వన్, నాకు తెలిసినంతవరకు ఈ వ్యక్తి గురించి మీకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిడి దేశ్ముఖ్ వినే ఉంటారు కదా, మన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్. సార్ దానికి దీనికి సంబంధం ఏంటంటే ఇతను కూడా బడ్జెట్ని ప్రజెంట్ చేశాడు ఫినాన్స్ మినిస్టర్గా ఉంటూ, ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ. అసలు మన భారతదేశంలో బడ్జెట్ని ప్రజెంట్ చేసే ఆ మినిస్ట్రీ ఎవరమ్మా? ఫినాన్స్ మినిస్టరే కదా, అందరికీ తెలిసిందే. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ ఇట్, అది మళ్ళీ నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా, అయితే మరి ఇతనికి ఉన్న ప్రత్యేకత ఏంది? 1952 తర్వాత అంటే రిపబ్లిక్ తర్వాతన డెమోక్రటిక్ తర్వాతన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చూసారా, ఎగ్జామినర్ అనేవాడు ఎంత తెలివిగా వాడు మనకి ఎగ్జామినేషన్లు అడుగుతుంటాడు. సో 1952 తర్వాతనే కదా మనకి డెమోక్రటిక్ కంట్రీగా ఏర్పడింది, ప్రజాస్వామ్య దేశం. ఎప్పుడమ్మా డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది? ఎస్, ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది 1952. ఆ 1952 తర్వాత బడ్జెట్ని ప్రజెంట్ చేసిన వ్యక్తి ఎవరమ్మా? ఎస్, ఏదైతే మనం చెప్పుకున్నా చింతామణి దేశ్ముఖ్ అనమాట, సిడి. ఓకేనా, దేశ్ముఖ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్, మన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ భారతీయుడు. ఆస్బాన్ స్మిత్ వచ్చేసి 1935లో ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, కానీ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వచ్చేసి సిడి దేశ్ముఖ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఫస్ట్ చూసారు కదా ఫినాన్స్ మినిస్టర్ ఫ్రమ్ 1950 to 1956 చింతామణి ద్వారకానాథ్ దేశ్ముఖ్ అమ్మ. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్, సుపరిచితమైన వ్యక్తే మీకు, చూడడానికి మనకి జవహర్లాల్ నెహ్రూ లాగా కనిపిస్తారు, కాదమ్మా. సో మీ అందరూ కూడా భారత రాజ్యాంగంలో చదివే ఉంటారు, ఇండియన్ ఎకానమీలో ప్రణాళికల్లో కూడా చదివే ఉంటారు. ఎవరమ్మా అతను? ఎస్, జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. గుర్తున్నాడా లేదా? మొరార్జీ దేశాయ్ 1977లో జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడమ్మా. 25 సంవత్సరాలకి సంబంధించిన ఆ నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కేంద్ర ప్రభుత్వంలో. సో ఓకేనా, సో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రెడిట్ అనేది ఈ మొరార్జీ దేశాయ్. మరి ఇతనుకున్న ప్రత్యేకత ఏంది? మన భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోవాల్సింది జవహర్లాల్ నెహ్రూ గారి గురించి. ఎవరమ్మా? జవహర్లాల్ నెహ్రూ గురించి. సో జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఎందుకు సార్ అంటే అతను ప్రధానమంత్రి కదా, అసలు ఫినాన్స్ మినిస్ట్రీకి అతనికి సంబంధం ఏంది అని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇవన్నీ కూడా జనరలైజ్డ్గా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకున్నా సరిపోతుందమ్మా, సింగిల్ లైన్ స్టేట్మెంట్సే, దీని గురించి బోర్డులో తీసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జనరలైజ్డ్ టర్మ్స్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో మాత్రమే పనికొస్తాయి ఇవన్నీ కూడా, లేదంటే మనకు ఆ నాలెడ్జ్ కోసం అన్న కనిపిస్తాయి కానీ, ఎందుకంటే తెలుసుకోవాలి కదా మన బడ్జెట్కి సంబంధించిన ఆ పూర్వత్రాలు, ఆ యొక్క చారిత్రాత్మక అంశాలన్నీ గురించి కొంచెం అవగాహన ఉంటేనే నెక్స్ట్ మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ రాబోయే సెషన్స్ ఏదైతున్నాయో ఖచ్చితంగా బడ్జెట్ టర్మ్స్ అనేది చాలా చాలా కఠినంగా ఉంటాయమ్మా. అవి కూడా ఈ వీడియో తర్వాత ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాను. ఈ లోపల మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి, దెన్ డైరెక్ట్గా మనం బడ్జెట్లోకి ఎంటర్ అయిపోదాం. వితిన్ 3-4 డేస్ మేము మంచి పక్కాగా గట్టిగా ప్రిపేర్ అయిపోయి మీ అందరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలో ఒక 4 hours అన్న మనకి ఆ బడ్జెట్ గురించి పూర్తి అవగాహన అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గురించి మీకున్న మెయిన్ ఇంటెన్షన్ ఏంది? జవహర్లాల్ నెహ్రూ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఓకేనమ్మా, సో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు అని అంటే మాత్రం జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి. ఓకేనమ్మా, ఎందుకంటే ఇతని యొక్క క్యాబినెట్లో మొరార్జీ దేశాయ్ గారు చాలామంది ఉన్నారు, మా ఫినాన్స్ మినిస్టర్గా వ్యవహరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ రిజైన్ చేయడం జరుగుతుంది. సో కొన్ని ఆ పొలిటికల్ వల్ల కానీ, ఏదైతే మనం చెప్పిన మనస్పర్ధల వల్ల కానీ, ఆ పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల కానీ, కొన్ని తెలిసిందే కదా మీకు, ప్రభుత్వాలలో చూసుకుంటే ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. సో రాజకీయ పరంగా మనం వెళ్ళదలుచుకోలేదు, మనకు బడ్జెట్కి ఎంతవరకు అవసరం ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతవరకు మాత్రమే తెలుసుకుందాం. సో అలా ప్రధానమంత్రి. ఇంకొక రెండో ప్రధానమంత్రి ఎవరు? బడ్జెట్ను ప్రవేశపెట్టిన రెండో ప్రధానమంత్రి ఎవరమ్మా? ఎస్, ఆయన కూతురే. ఎవరమ్మా అతను? ఇందిరాగాంధీ.
ఎవరమ్మా? ఇందిరాగాంధీ. మరి మూడవ ప్రధాని ఎవరు? బడ్జెట్ను ప్రజెంట్ చేసిన మూడవ ప్రధానమంత్రి ఎవరు? ఎవరమ్మా? క్లియర్గా కనిపిస్తుంది, రాజీవ్ గాంధీ. సో వీళ్ళందరూ కూడా చూసుకుంటే గాంధీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఫ్యూచర్లో ఒకవేళ ఎగ్జామినేషన్లు అడిగితే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. కనిపిస్తుంది కదా ముగ్గురు ఫోటోలు. ఎస్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ, ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్స్ టు హ్యావ్ ప్రెజెంటెడ్ ద బడ్జెట్. ఇలా గుర్తుపెట్టుకోండి, ముగ్గురు కూడా గాంధీకి సంబంధించిన ఫ్యామిలీసే. ఇక తర్వాత గాంధీకి సంబంధించిన ఎవరు కూడా ప్రధానమంత్రిగా అవ్వలేదు కాబట్టి ఇంకా వదిలేసింది. దాని గురించి మీరు ప్రత్యేకంగా తలలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే బడ్జెట్ను ప్రజెంట్ చేసిన, ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిందంటే బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి లేడీ ఆర్ ఉమెన్ ఎవరని అడుగుతాం, మహిళ ఎవరు? ఆల్రెడీ మీ అందరికీ చూపించాను కదా, ఇందిరాగాంధీ. కనిపిస్తుందా లేదా? ఎస్, ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ గారమ్మ. ఓకే, బాగానే ఉంది. కానీ ఇంకా మీకు తెలుసుకోవాల్సినది ఏంటంటే ఇందిరాగాంధీ తర్వాత, ఓకేనా, సో ఒక ఇండిపెండెంట్ అంటే ఇందిరాగాంధీకి ఉన్న క్రెడిట్ ఏంటి? తను ఫినాన్స్ మినిస్టర్గా ఉంటూ బడ్జెట్ని ప్రజెంట్ చేసిందా? ప్రధానమంత్రిగా ఉంటూ బడ్జెట్ని ప్రజెంట్ చేసిందా? ప్రధానమంత్రిగా ఉంటూనే తను బడ్జెట్ని ప్రజెంట్ చేసిందమ్మా. కానీ ఒక ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి? ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక మంత్రిత్వ శాఖ పోర్ట్ఫోలియో ఏదైతుందో, ఓకేనా, ఆ పోర్ట్ఫోలియో ఏదైతుందో ఆ పోర్ట్ఫోలియో ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో అమ్మ. సో ఓకేనమ్మా, ఒక ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్న ఆ యొక్క ఫినాన్స్ మినిస్టర్, మొట్టమొదటి మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరమ్మా? మినిస్టర్ ఎవరు? ఎస్, మీ అందరికీ కూడా చాలా సుపరిచితమైనదే, నిర్మలా సీతారామన్ గారు. ఆ యొక్క నిర్మలా సీతారామన్ గారమ్మ. ఆ నిర్మలా సీతారామన్ గారు మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్గా స్వతంత్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా? నిర్మలా సీతారామన్ గారు. సో ఓకేనా, మొదటి మహిళ కూడా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న మహిళ. సో చూసారు కదా, నిర్మలా సీతారామన్ ద ఫస్ట్ ఫుల్ టైమ్ ఉమెన్ ఫినాన్స్ మినిస్టర్ ప్రజెంట్ ద యూనియన్ బడ్జెట్. ఇందిరాగాంధీ హెల్డ్ అడిషనల్ ఛార్జ్ మాత్రమే. ఇందిరాగాంధీ వచ్చేసి అదనపు శాఖ మాత్రమే, ఆ యొక్క ఆల్రెడీ ప్రధానమంత్రిగా ఉంటూ అదనపు శాఖ మంత్రిగా ఉంటూ మాత్రమే చేశారనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది బడ్జెట్కి సంబంధించిన కొన్ని బేసిక్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అమ్మ. అర్థమైందా? సో నెక్స్ట్ మనం ఒక్కొక్క సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఎస్, ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం? అసలు బడ్జెట్కి సంబంధించిన రకాలు ఏంటి? నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం బడ్జెట్కి సంబంధించిన ఆ రకాలు. సో సమతుల్యత బడ్జెట్ ఏంటి, అసమతుల్యత బడ్జెట్ అంటే ఏంటి, అర్థమవుతుంది కదమ్మా. బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, అన్బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, సర్ప్లస్ బడ్జెట్ మిగులు బడ్జెట్ అంటే ఏంటి, లోటు బడ్జెట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చెప్పుకునే ఆ యొక్క రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఓకేనమ్మా. సో రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంది, మూలధన బడ్జెట్ అంటే ఏంది, ఇవన్నీ కూడా టర్మినాలజీస్ అనేది తెలియాలమ్మా. అది తెలియకపోతే ఖచ్చితంగా మనకి రాబోయే బడ్జెట్ గురించి మిడిమిడి జ్ఞానం అంటాం, హాఫ్ నాలెడ్జ్ మాత్రమే అర్థమవుతుంది. సో ఫస్ట్ వీటి గురించి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మన యొక్క యాప్ తరపున మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఈ బడ్జెట్కి సంబంధించిన టర్మ్స్ అనేది వినండి అమ్మ. ఆ విన్న తర్వాతనే మీరు డైరెక్ట్గా బడ్జెట్ అనేది యూనియన్ బడ్జెట్కి రండి, ఓకేనా. సో సైనింగ్ ఆఫ్ యువర్ వెంకటేష్ పార్మంచాల. సో డైరెక్ట్గా మనం ఎక్కడ కలుద్దాం? ఎస్, బడ్జెట్ టర్మినాలజీస్ ఏదైతే అవన్నీ అయిన తర్వాత అవి సపరేట్ రికార్డింగ్స్ ఉంటాయో ముందే చెప్తున్నాను. సో ఇలా మంచిగా నీట్గా ఉండదు, కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను మీ అందరికీ కూడా. ఎస్, అది అయిన తర్వాత దెన్ మళ్ళీ మనము ఆ యొక్క February 3rd కానీ 4th కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్తో మీ అందరి ముందు వస్తానమ్మా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ పార్మంచాల.